చదవమా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవునికి స్తోత్రం. రెండవదిగా నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఇక్కడ కూడి ఉన్న మీకు అందరికీ పేరు పేరు అంత యేసయ్య నామ పేరుట వందనాలు. చేతిలో ఉన్న లెక్క స్తోత్రం, వందనాలు లెక్క. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని బలపరచును గాక. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలలో నా తండ్రి మిమ్మల్ని బలపరిచి బహు ఘనంగా వాడుకును గాక. ఆమేన్. హల్లెలూయా. నిన్న ఉదయమేమో బెతెస్దా కోనేటి గురించి మనం చెప్పుకున్నాం. రాత్రేమో నెహెమీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పూట కూడా ప్రభు ప్రార్థన చేస్తుంటే ఒక ఉన్నతమైన ప్రకటన కొంచెమే అలా మనసులో ఉంచాడు. ఆ విషయం మీతో నేను చెప్పి ఇంకెటు వెళ్ళిపోతా. హల్లెలూయా. రాకడ ఆలస్యమైతే, ఆ కడపూరపు అని లేటుగా మోగితే మళ్ళా కలుసుకుందాం. ఒకవేళ త్వరగా ఆయన వస్తే ఆయన అంటారు నేను త్వరగా వచ్చుచున్నానని. ఆమేన్. ఆయనే కానీ త్వరగా వస్తే అక్కడ కలుసుకుందాం. ఎక్కడ కొంతమంది ఎలా ఉన్నారు తెలుసు, మేము ఆడికి వస్తే కదా, నువ్వు చెప్పే కాడికి మేము ఎందుకు వస్తాం, మా దారి ఇంకోటి, అది కాదు, అందరి దోవ ఒకటే, అదే పరలోకానికి వేయబడిన త్రోవ. ఆమేన్. హల్లెలూయా. ఎంత భక్తి చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపదేశాలు అందించినా, ఎంత చేసినా ఏదో చేయాలని కాదు, ఒక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ ప్రయాస అంతా పరలోకానికే. రోగాల కోసం మందిరానికి వస్తే రాండి, కానీ అమ్మనని దాన్ని బేస్ చేసుకోబాకండి. దయ్యాలు బావాలని, అద్భుతాలు జరగాలని, ఇల్లు కట్టాలని, ఇవన్నీ దేవుడే చూసుకుంటాడు. నీకు ఏది అక్కరో ఆయన చూసుకుంటాడు. కానీ నువ్వు మందిరానికి వచ్చి సిద్ధపడాల్సింది పరలోక రాజ్యానికి. అది మన స్వాస్థ్యం, అదే మన గురి, అదే మన గమ్యం. ఆ రాజ్యం తప్ప ఇంకేరే రాజ్యం మనకొద్దు. హల్లెలూయా చెప్పండి. ఇంకొక రాజ్యం కూడా ఉంది, అది నరకం. అదొద్దు మనకు పరలోక రాజ్యమే కావాలి. హల్లెలూయా. మనం ఎంత చేసిన ఈ భూమి యందు ఆయన యందు మనం బ్రతికి నిరీక్షణతో కనిపెట్టి రేపు మనం ఆయన ఎదుర్కొందుము గాక. హల్లెలూయా. ఈ పూట ఒక మాటను చదువుకొని ముందుకెళదాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వాక్యం. 22:43. చదువక. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుతున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. మీరెందుకు అస్సలు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేసి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. చూడండి, అది గెత్సేమనే తోట. అక్కడ మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ప్రారంభించారు. ఆయన అది మామూలు ప్రార్థన కాదు, బహు దుఃఖముతో వేదనతో కూడిన ప్రార్థన. ఆయన మూలుగుతూ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన
మరలా చదువక్క మాట. ఆయన వేదన పడి మరి ఇంత ఎక్కువగా ప్రార్థన చేశాడంట. చూడండి నా వైపు. వేదన పడి, చెప్పండి, ఎవరు వేదన పడ్డారు? ఎవరు వేదన పడ్డారు? యేసయ్య. చెప్పండి, యేసయ్య చాలా వేదన పడ్డారు. దుఃఖముతో హృదయం అంతా నింపబడిపోయింది. వేదన అంటే దుఃఖం. ఆయన చెమట నేల మీద పడుతుందంట, అది రక్తపు చుక్క వల్లే పడిపోతుందంట కింద. రోదన చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వేదన పడే ప్రతి వ్యక్తి మూలగతాడు. అర్థమైందా? గుండె లోపల వేదన ఉంటే మూలగతారా లేదా? చాలా కష్టంగా ఉండిద్ది శరీరం. జాగ్రత్తగా వినాలి మీరు. చాలా వేదనగా ఉండిద్ది శరీరము, చాలా బాధగా ఉండిద్ది, కష్టంగా ఉండిద్ది. ఆయన అంత కష్టము కలిగి వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడంట. మరింత ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకు ఒక వేదన కలిగింది. ఆయన ఒక ప్రార్థనా వీరుడు. యేసయ్య పరిచర్య చేసిన దినాలలో ఎక్కువ శాతం అంతా ఆయన నోట వినబడిన మాట ఏదన్నా ఉంది, బలమైందంటే అది ప్రార్థన, 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 ప్రార్థన. ఇంకా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ఉపదేశం చేయమని ఎక్కువ శాతం చెప్పలా, అద్భుతాలు చేయమని ఎక్కువ శాతం చెప్పలా. ఎక్కువ శాతం ఆయన ప్రార్థనే చేస్తూ ఉన్నాడంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సేవ చేసిన దినాలలో బలమైంది యేసయ్య జీవితంలో ఉందంటే అది ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామాన్ని మనం సేవిస్తున్నందుకు, ఆయన నామాన్ని మనం నమ్మి ఉన్నందుకు, ఆయన నామాన్ని బట్టి మనం బ్రతుకుతున్నందుకు, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మన జీవితాలలో ప్రార్థన జీవితము కలిగి మనం బ్రతకాలి. మన తండ్రి ఏమో ప్రార్థన పరుడు, మనమేమో ప్రార్థన చేయని సోమరులం. ఆయనేమో వైరాగ్యము కలిగిన దేవుడు. ఆయన ప్రార్థన చేస్తే 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన కాదు. ఆయన ప్రార్థన చేస్తేనంట చెమట కారి రక్తంగా మారి భూమి మీద పడుతుందంట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన గదిలో ఫ్యాన్ ఉండాలా, మన ప్రార్థన గదిలో ఏసీ ఉండాలా, మన ప్రార్థన గదిలో టేబుల్ ఫ్యాన్ ఉండాలా, మన రూమ్ అంతా చల్లగా ఉండాలా, చెమట గారకూడదు. ప్రయాసపడని ప్రార్థన, వేదనతో కూడిన ఆ ప్రార్థన జీవితాలలో లేదు, ఆరిపోతుంది. కానీ నా దేవుని ప్రార్థన వేదనతో కూడిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన నడినెత్తిన మొదలుకొని ఎర్రి కాళ్ళ వరకు చెమట కారిపోతుందంట. అరే నువ్వు, నేను, ముందు నేను, తర్వాత నువ్వు ఏ రోజన్నా మనం ప్రార్థన చేస్తుంటే చెమంట కారిందా? అప్పుడే యాడుంటుందో ఆ ఖర్చు పాడే ఉండిద్ది, అట్ట కింద కూడా పడదు. అది అప్పుడే దూడు చేస్తాం మనం, కాదంటారా? ఒక్క కన్నీటి బొట్టు కూడా రాదు కిందకి. కొంతమంది ఆడస్తా ఉంటారు కానీ కన్నీళ్ళు రావు. అది ఏమి ఏడుపో నాకు అసలు అర్థం కాదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. అడగాలి, ఇంకా మిమ్మల్ని అన్న అడగాలి నేను ఇంతటికి అది ఏమి ఏడుపు అని. అంటే ఓర్ని ఏడ్చినట్టు ఓర్ని వేదన పడి నటిస్తే సరిపోయిందే? కాదు 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 కాదు. వేదనతో కూడిన పశ్చాత్తాపం బయటికి రావాలి. వేదనతో కూడిన ప్రార్థన చేయాలి. వేదనతో కూడిన మూలుగుతో ఆయన సన్నిధిలో మనం విలిపించగలగాలి. అప్పుడు ఒక దేవదూత వచ్చి నేను బలపరుస్తుంది.
ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఎన్నో వేదనలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే టైం చాలదు. ఒక్కొక్కటి జీవితంలో ఒక్కొక్క వేదన. భార్యకి భర్తను బట్టి వేదన అయితే భార్యను బట్టి భర్తకు వేదన, బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు బాధ అయితే తల్లిదండ్రులను బట్టి బిడ్డలకు వేదన, అప్పులు సమస్యల ద్వారా కలుగుతున్న వేదన, ఆర్థిక ఇబ్బందుల ద్వారా కలుగుతున్న వేదన, శరీరంలో కలుగుతున్న రోగాల ద్వారా కలుగుతున్న వేదన. ఈ వేదన కాదు యేసయ్య పొందుకోనుండేది. ఆయనకు ఒక వేదన ఉంది, ఆయన ప్రార్థనకు ఒక అర్థం ఉంది. మన ప్రార్థనకి అర్థం లేకపోవచ్చు, కానీ నా దేవుని ప్రార్థనకు ఒక అర్థం ఉంది. హల్లెలూయా. నా దేవుడు చేసే ప్రతి ప్రార్థన వెనకాల ఒక విశేషమైన అర్థము దాగి ఉండిద్ది. ఆయన నామంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దానికి ఒక కారణం ఉండిద్ది. తలా తోక లేకుండా ఏది చేయడు ఆయన. ఆయన ఏది చేసినా అది గొప్పగానే ఉండిద్ది యేసయ్య నామంలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేను మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనమందరము కూడా నిన్నటి నుండి మీరందరూ శరీరాన్ని చంపుకుంటూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, నలుగుతూ ప్రార్థన చేస్తున్నారు. ఇంతటికి మీరు దేని కోసం ప్రార్థన చేస్తున్నారు? కారణం ఏమి? మీ ప్రార్థనకు అర్థం ఏమిటి? ఏమి పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారు? ఏమి పొందుకోవాలని ఉపవాసం ఉన్నారు? ఏది జరగాలని రోదన చేస్తున్నారు? అసలు మీ హృదయంలో ఉంటున్న వేదన కారణం ఏమి అసలు అంటే, మనం చెప్పే మాట ఒకటే. చెప్పమంటారా? మీ సమస్యలు ఏది నేను మాట్లాడేది ఒక్క దాని గురించే. ఈ మందిరం కట్టాలి, అదే నా వేదన, అదే నా దుఃఖం. అందుకోసమే నేను ఉపవాసం ఉన్నానండి. రాత్రి ఇక్కడున్న చిన్న చిన్న బిడ్డలందరూ ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరురా చెప్పండి అంటే టక్కని చేయతున్నారు. నాకు అస్సలు తల గిర్రం తిరిగిపోయింది. ఒక నిమిషంలో తల తిరిగిపోయింది. ఈ పిల్లలు కూడా ఉపవాసం ఉన్నారా? మీ అయ్యగారు బాబుని రాత్రి రూమ్లోకి పిలిచి ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించారు. వాడిని చూసి నాకెందుకు ఇంత అనిపించింది, పిల్లలను చూసి కూడా ఆశ్చర్యం అనిపించింది నాకు. అసలుకి వాడు తన్నా, రే నైట్కి తినరా నాయన, కాస్త నువ్వు చిన్న బిడ్డవరా, నువ్వు ఉండలేవురా అంటే, వాడు అంటున్నాడు, ఈ రాత్రి కాదు ఆదివారం దాకా తిన్న అంటున్నాడు. వామ్మో, నేను అనుకున్నా మేమన్నా అక్కడక్కడ వాడబడుతుంటే ఇటు దేశాన్ని కదిలిచేరు ఉన్నాడని ఆయన అనుకున్నా. ఆమేనని చెప్పండి. మీ కడుపున పుట్టిన మీ బిడ్డలు అంతగా దీవించబడుదురుగాక, అంతగా వాడబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అయితే మీ ప్రార్థనలో వేదన ఉందా? మీరు ప్రార్థన చేస్తే కనీసం చెమట అన్నా, కనీసం 2 కన్నీళ్ళ బొట్లు అన్న నేల మీద పడి ఆ చెమటలో రక్తము వలె, రక్తపు బిందువు వలె నేల మీద పడుతుందా? ఏదో చేసామంటే ప్రార్థన కాదు బిడ్డ. నిజం చెప్తున్నా, మీ ప్రార్థన గదిలో ఫ్యాన్లు తీసి పక్కన పడేయండి. ఆ ఎరగడ్లోడికి ఏంటి సరిపోయింది, 1-2 కిలోలు ఇస్తారు, సరిపోయింది. అడిగి ప్రార్థన గదులలో ఫ్యాన్లు పెట్టుకోవటం, ప్రార్థనలు చేసేటప్పుడు స్తోత్రం చేయబాకండి. వైరాగ్యముతో కూడిన ప్రార్థన పరులుగా మీరు మార్చబడాలి. ఏసీ పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకొని నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు అనుకో, ఈ లోపల వచ్చాడు నీ కళ్ళ మీద కూర్చుంటాడు. వాడుకున్న బిల్డింగ్ ఏదన్నా ఉందంటే అది మన కనురెప్పలు. వాడు స్థావరం అది, వాడి ఇల్లు అది, మన కనురెప్పలు. వాడు నేరుగా వచ్చి ఆడే కూర్చుంటాడు. ఇక్కడ చూడకపోతే చల్లగా ఉండిద్ది. ఆ చల్లదనానికి నీకు హాయిగా నిద్రపోతావు. నువ్వు ఇంకా చెమట కారాలి, కన్నీళ్లు కింద పడాలి. ఆమేన్. చెమట అంతా అయిపోయి రక్తం కూడా గారి కింద పడిందంటే యేసయ్య ప్రార్థన చేస్తే ఎంత గొప్ప ప్రార్థన పరుడైనా. మన తండ్రి ఎవరు అనండి? యేసయ్య అనండి. యేసయ్య. మరి యేసయ్య మన తండ్రి అంత ప్రార్థన చేస్తే ఆయన కొడుకు, ఆయన కూతుర్లు మనం ఎంత చేయాలా? ఆమేన్. మనం ఎంత ప్రార్థన వీరులమై ఉండాలా? పరలోకమందును చూస్తున్న నా తండ్రి సంతోషపడాల మనల్ని బట్టి. అమ్మో, నా కూతురు
నాకు లాగానే ప్రార్థన చేస్తుంది, నా కొడుకు నాకు లాగానే ప్రార్థన చేస్తున్నాడు, ఏమొక ప్రార్థన పరురాలు, ఏనొక ప్రార్థన వీరుడు అని నా ప్రభు నిన్ను బట్టి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. నేనిస్తే ఎంత శోపిస్తే ఒక 5 నిమిషాల్లో ఉంటాను నీ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 నిమిషాల్లో ఉంటాను నీతో పాటు. ఒక 5 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయటం చూస్తా, అంతవరకే. అయితే ఒక దైవజనుడిగా చెప్తున్నా, మనుషులు ఎవరో చూడాలని మీరు ప్రార్థన చేయబాకండి, ఎవరో మనల్ని చూసి మనల్ని పొగడాలని ప్రార్థన చేయబాకండి. ఆమేన్. మనుషులు పొగడే దాంట్లో ఆశీర్వాదం ఉండదు. దేవుడు మనల్ని గొప్ప చేయాలా. మనిషి ఎంతో పొగడతాడు, రోజు పొగడతాడు, ఆయనే గాని నేను గనపరిచాడు అనుకోండి, ఇంకెవరు నేను కించపరచలేరు ఇంకా. హల్లెలూయా. ఇలా భూమి మీద చూసుకుంటే ఎంతో మంది వ్యాధులలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, భారముతో నిండిపోతున్నారు. ఈ భూమి మీద ఎన్నో భారాలు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి. ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్కరి గుండెల్లో ఏ వ్యాధన ఉందో, ఏ భారం ఉందో వినలేము అసలకి. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కొక్కరిని పిలిచి, నీ గుండెల్లో ఏ భారం ఉంది, ఏ వేదనతో నువ్వు ఇక్కడికి వచ్చావంటే, నా బాధ ఏముంది గారు ఇంత లిస్ట్ రాస్తాం. ఎంత అంతే, ఒక్కొక్క మనిషి జీవితం అంతే బిడ. అయితే నా యేసయ్య ఆయన వేదన పడుతూ లేక మరింత భారము కలిగి ఎక్కువగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన కన్నీటి ప్రార్థన, ఆయన ప్రార్థన చెమట రక్తంగా మారేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నమ్మిన వాళ్ళు చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. తెలుసా యేసయ్య ఎందుకు అంతగా మూలిగి ప్రార్థన చేశాడా మీకు? అసలు యేసయ్య రక్తము కారేంత విధముగా, ఇంకొంచేపు అయితే, ఇంకొక కొన్ని గడియలు అయితే, కొంత టైం అయితే ఇంకా అది త్వరలోనే యేసయ్యని సిలువేయబోతున్నారు. బహు వేదనతో కూడిన బాధ. ముందు సిలువ ఎదురు వస్తుంది ఆయన కోసం. దాన్ని ఎవరు తప్పించలేరు, అది దేవుని చిత్తం, అది నెరవేరాల్సిందే. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని ఉద్దేశాన్ని నెరవేరనివ్వండి. కొంతమంది నాకెందుకు వచ్చే శ్రమలు, నాకెందుకు రావాలి నిందలు, నాకెందుకు రావాలి రోగం అనుకోబాకండి. నా దేవుని ఆజ్ఞ లేకుండా తలలో ఒక ఎంట్రుక కూడా రాలేదని బైబిల్ చెప్తుంది. ఆమేన్. శోధన వస్తుందంటే దాని వెనకాల ఏదో గొప్ప కార్యం ఉందని అర్థం. చీకటి వస్తుందంటే తెల్లారితే సూర్యుడు ఉదయిస్తాడని అర్థం. ఆమేన్ అని చెప్పండి చేతులెత్తి. ఈ రోజు ఏడుస్తున్నావంటే రేపు నవ్వుతావు. ఈ రోజు దుఃఖం కలిగిందంటే రేపు సంతోషం రాని వస్తుంది. నమ్మదగిన దేవుడు ఆయన. ప్రతిదానికి సోలిపోబాకండి, ప్రతిదానికి కృంగిపోబాకండి, ప్రతిదానికి పడిపోబాకండి. ధైర్యంగా నిలబడండి. ఆయన అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన వచ్చే లోపల మీరు ప్రార్థన పరులుగా మార్చబడండి. హల్లెలూయా. ఎందుకు ప్రభు అంతగా రోదన చేస్తున్నారు ఆయన? ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉండేది. మళ్ళా చదువు ఆ మాట, ఇంతగా ఉందో చదవండి మీరు అందరూ. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేసి ఆయన చెమట రక్త బిందువుల వలె ఆయన. చూడండి బిడ్డ, ఎంత వేదన. ఆలోచించావు ఏ రోజన్నా? మన తండ్రి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన ప్రార్థన చేస్తే రక్తం కూడా దారబోసాడంట. ఆయన ప్రార్థనలో కూడా ప్రాణం పెట్టినప్పుడు రక్తం దారబోసాడంటే అది ఎన్నోలయ్యా అనేవాళ్ళు ఎక్కువైపోయినారు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన రక్తం దారబోసాడంట. ఆమేన్. చెమటతో పాటు రక్తం కూడా భూమి మీద పడిందని లేఖనాలు చెబుతున్నాయి. ఎందుకు అంతగా వేదన పడి ప్రార్థన చేశాడు చెప్పమంటారా? ఎందుకంతగా వేదనగా ప్రార్థన చేశాడంటే, ఆయన నుండి తండ్రి అతి త్వరలో వేరవబోతున్నాడు. నా తండ్రి, నా తండ్రి, నా చెయ్యి ఎందుకు విడిచితివి అనలేదా దేవుడు ఆ మాట? అనలేదా దేవుడు ఆ మాట? అది త్వరలో దేవుడు యేసేకి ఏమైపోతున్నాడు? మనందరి పాపం మన దేవుని మీద మోపబడింది. పాపము, శాపము, లోపము,
కామ క్రోధ మద మత్సరము లేని దేవుడు నా యేసయ్య. ఆమేన్. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన పరిశుద్ధతకి ఎవరు సాటి రారు. ఆయన మాటలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత, ఆయన రక్తముల పరిశుద్ధత. ఆమేన్. లాస్ట్ కి ఆయన నోట వచ్చి ఉమ్ములో కూడా పరిశుద్ధత ఉంది. అంత పరిశుద్ధుడు ఆయన, అంత నిష్కలంకుడు ఆయన. ఆ పావన మూర్తి నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చి ప్రాణముగా వేగముగా మార్చబడ్డాడు, ప్రాణాన్ని ధారపోసాడు. ఆ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో చెప్పమంటారా? అయ్యా నా తండ్రి, నువ్వు నాకు దూరం అయిపోతావని మాట అనుకుంటేనే వేదనగా ఉంది ప్రభువా. ఉన్నట్టుండి మీ తండ్రి మీ తల్లి ఉన్నట్టుండి మీకు దూరం అయిపోతే ఎంత వేదనగా ఉండేది? ఉండదంటారా? ఉండదా? మాకెందుకు ఉంటుందయ్యా అంటారా? ఏ బిడ్డకైనా ఏ తల్లిదండ్రులకైనా ఉండేది. మీరు ఆలోచించండి. పంపిన తండ్రే భూమి మీద ప్రపంచం మీద ఉంటున్న ప్రతి పాపము నిమిత్తమై తండ్రే కుమారుడు చేయి విడిచిపెడితే ఇంకా వేదన, ఎంత వేదన ఆలోచించండి. ఇప్పుడు యేసయ్య ప్రార్థన ఎందుకయ్యా అంత బలంగా చేస్తున్నాడంటే, చెమట రక్తముగా అయ్యేంత వరకు ఎందుకు ప్రార్థన చేశాడంటే తండ్రి దూరం అయిపోతున్నాడు. ఇక్కడ అదంత సింపుల్ అయిన విషయం కాదు. ఇక్కడ చాలా గొప్ప మాట. అది ₹1,00,00,000 ఒక పక్క పెట్టి, మాట ఒక పక్కన పెడితే ఇదే దూగిద్ది బలంగా. హల్లెలూయా, హల్లెలూయా. దానిని ఆయన తట్టుకోలేకున్నాడు. ఇప్పుడు చెప్పండి, కుడి చేయి గుండెల మీద పెట్టుకోండి. మీరు కుడి చేయి ఎడం చేయి తెలీదా? ఇది కుడి చెయ్య, ఇది ఎడం చెయ్య. అదైందా? స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు దేవుడు మీకు దూరం అయిపోయాడు. మీ కుటుంబానికి దూరం కాలేదా? నిన్నే నీకు దూరమైన క్షణాలు లేవా? నీ బిడ్డలకు దూరం అయిపోయిన క్షణాలు లేవా? చాలు, ఇంక చూడండి నా వైపు. నువ్వు పాపం చేసే ప్రతిసారి దేవుడు దుఃఖపోతున్నాడనే సంగతి, ఆయన నీకు దూరం అయిపోతున్నాడనే సంగతి అర్థం కాలేదా? పాపం దగ్గర అవుతుంది, పరిశుద్ధుడు దూరం అయిపోతున్నాడు. లోకం దగ్గర అవుతుంది, పరిశుద్ధుడు దూరం అయిపోతున్నాడు. ఆరాధన దూరం అయిపోతుంది, మందిరము దూరం అయిపోతుంది. లోకములో ఉంటున్న ఆచారాలు దగ్గరకు వస్తున్నాయి. కనబడట్లేదా యేసయ్య దూరం అయిపోయాడని? ఆ పరిశుద్ధుడు దూరం అయిపోతున్నాడని అర్థం కావట్లేదా? నువ్వు చేసే ప్రతి పనిని బట్టి ఆయన దుఃఖపడుతున్నాడని, ప్రతిసారి ఆయనని చెయ్య విడిచిపెడుతున్నాడని. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను ఎంత బతుకన్నా బతుకుని అయ్యా, దేవుడు మాత్రం నా చెయ్యి విడిచిపెట్టట్ల. అంతేం లేదు, ఇంత స్తోత్రమే, ఇంత వస్తుంది. నేను అసలు నమ్మను. ఏమండి, దేవుడు ఎవరో తెలియని వ్యక్తి కంటే వాడిని నడిపింపు తెలుసు, అన్నీ తెలిసి మరలా పోయి పందిలాగా దాంట్లో దొల్లాడితే 24 గంటలు చేయబట్టుకుంటాడు అనుకున్నావా? పక్కన కుదరదు. మీరు ఆలోచించండి. నా దేవుడు తండ్రి దూరం అయిపోతున్నాడని ప్రార్థన చేస్తున్నాడు. ఏ రోజున ఆలోచించావా? ప్రభువా, నువ్వు అసలు నాకు సమీపంగా ఉన్నావా, నాకు దూరంగా ఉన్నావా? లేదయ్యా, నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను. కన్నీళ్ళు పట కింద పడాలని ఆ మాట అనుకుంటేనే, నీ సన్నిధి దూరం అయితే నేను బ్రతకలేను. నువ్వు లేకుండా ఒక అడుగు కూడా ముందు పెట్టినయ్యా. నీ సన్నిధి లేకపోతే పావునాయన, పనిని ప్రారంభించాలా? నీ సన్నిధి కావాలా? సంఘము కట్టబడాలా? మీ దీవెనకరంగా ఉండాలంటే నువ్వు నాతోనే ఉండాలయ్యా. నిన్ను నన్ను ఏం చేసే పాపం ఏది మధ్యలో ఉండొద్దు. అవసరమైతే నేను ఏడుస్తున్నా,
ఉపవాసం ఉంటున్నా, కన్నీళ్లు గారుస్తున్నా, ఎవరు దూరం అయిపోయినా తట్టుకోగలను ప్రభువా. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా తట్టుకోగలనయ్యా, కానీ నువ్వు విడిచిపెడితే తట్టుకోలేనయ్యా. ఒక్క క్షణము కూడా నువ్వు విడిచిపెడితే నేను తట్టుకోలేను. ఎంతమందికి ఉంది భారం ఇలా? ఎంతమంది ప్రార్థన అనుభవంలోకి వస్తున్నారు? ప్రార్థన చేయి మంచిదే, ఉపవాసం అంటే మంచిదే. ఉపవాసం ఎంత ఉన్నావో ప్రార్థన అంతా చేయాలి. పేరుకి ఉపవాసం ఉండి మెట్ట అంతా తిరిగితే కుదరదు వ్యవహారం. ఉపవాసం అండి బస్ స్టాండ్కి వెళ్తే కుదరదు వ్యవహారం. ఉపవాసం అండి ఈదులంతా తిరిగి కబుర్లు పెట్టుకుంటే కుదరదు వ్యవహారము. నోటికి చిక్కం పడాలా, నాలుక పొళ్ళు దాటి యువతలకు రాకూడదు. నాలుగుతో చెప్పాలి, నాలుక స్తోత్రం అయిపోతావు. నువ్వు ఏడుండాలా అనే ఉండు ఉపవాసం అయిందాక. తర్వాత నువ్వు ఎట్టయినా అడుగంటారా? నువ్వు ఎట్టయినా వాక్కు ఇబ్బంది లేదంటారా? కాదు 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 కాదు, ప్రభు అక్కడ దాకా దీనికి అదుపు ఉండాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ పూట దేవుడు మన అందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, యేసయ్య బహు భారముగా ప్రార్థన చేస్తున్నాడంట. కన్నీళ్లతో, వేదనతో, రోదనతో, మూలుగుతూ. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అడుగు సమస్తం కోసం ప్రార్థన చేయి. అయితే ముందు నీ కోసం ప్రార్థన చేయి. ఏమని? ప్రభా, అసలు నాకు సమీపం ఉన్నావా, దూరం ఉన్నావా? నా కుటుంబానికి, నాకు, నా బిడ్డలకు నువ్వు సమీపం ఉన్నావా, దూరం ఉన్నావయ్యా? ఒకవేళ దూరమే కానీ నువ్వు ఉంటే దయతో నన్ను క్షమించాలి. నీకు నాకు మధ్యలో ఉన్న ప్రాకారం ఏమిటి అసలు? ఆ గోడ ఏది అసలు? పాపమా, లోకమా, విచ్చివిడి మాటల, అల్లరా, ఆటపాట్ల? ఏదయ్యా? దేవుని మందిరానికి వస్తున్నా త్రాగుడా? ఇదే? ఇదే? ఏది ఏది నిన్ను నన్ను ఏం చేస్తున్నాయా? అయితే దాన్ని ఇప్పుడు తగలబెట్టేస్తా. అది ఏదైనా సరే నీ ఆత్మ చేతది కాల్చబడును గాక, నీ అగ్ని చేతది కాల్చబడును గాక. ఎందుకు అగ్ని చేత కాల్చబడాలా? నువ్వు ఏట్లు వేసావనుకో, మరలేదు ఎక్కడ ఉంది ఎతకతావు నువ్వు. ఇంకా నువ్వు చెర్లు వేసావనుకో, అదిగో ఆడేసినా దాని మొన్న అంటావు నువ్వు. అదే అగ్ని చేత కానీ కాల్చావనుకో, ఆమేనండి, ఇంకా దాని ఆనుమాలు కూడా కనపడవు. చెప్పలు కూడా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయాల్సిన పూట మొదటి ప్రార్థన ఉపవాసములో నుండి మీరు ఉపవాసము పాటిస్తూ ఉపవాసములు ముందుకు కొనసాగుతున్న సంగమా, మీరు చేయాల్సిన ప్రార్థన, ఆయన మీకు సమీపంగా ఉన్నాడా, దూరం అయిపోతున్నాడా? ఆయన పరిశుద్ధుడో అనండి. మరి నువ్వెందుకు పరిశుద్ధతగా బ్రతకలేకపోతున్నావు? ఆయన పరిశుద్ధుడు అనండి. మరి నీ నోరు ఎందుకు పరిశుద్ధతగా లేదు? ఆయన అణువణువున పరిశుద్ధత చేత అలంకరించుకున్నాడు. ఆయనకున్న పేరే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఎన్నిసార్లు చెప్పినా వర్ణించలేము ఆ మాటని. ఆమేన్. నా తండ్రి పరిశుద్ధుడైతే నాకు ఆయన కొడుకుని నేను పరిశుద్ధతగా ఉండాలంటారా వద్దంటారా? పరిశుద్ధతతో కూడిన ప్రార్థన చేయాలంటారా వద్దంటారా? అయితే యేసయ్య నీకు దగ్గరగా ఉన్నాడు, దూరంగా అయిపోయినాడు, నువ్వే చూసుకో. ఇంకా వాక్యమైన అర్థం ఎదుట నిలబడింది ఇప్పుడే. ఆమేన్. వాక్యమైన అర్థం ఎదుట ఎప్పుడు ఒక రీపు చూడబాకండి. మీరు వాక్యం ఎదుటకు రండి, మీ ఈపు మీకు కనబడబోతుంది. ఆమేన్. మన లోపాలు మనకు కనబడతాయి. వాక్యం చదువుతున్న మనము, వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం, వింటున్న మనము, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, జీవిస్తున్న మనము ఆ వాక్యానుసారంగా మనం బ్రతికితే చాలంతే. మన లోపం మీద మనకే అర్థమైపోద్ది. ఒరే నువ్వు ఇలా ఉన్నావురా, నీ లోపం ఉందిరా, నీవుడో మనల్ని టీయోలితి చూపి బల్యా. మనం ఇట్టంటే ఇవన్నీ ఇట్టంటే మనల్ని అంత బతుకు మనకొద్దు, అంత అవారం కూడా మనకొద్దు. మన వాక్యం ఉంది, వాక్యమే మనల్ని ఏలెత్తి చూపిస్తుంది. ఆమేన్. వాక్యము ఏలెత్తి మనల్ని చూపించిన ప్రతిసారి మనం సరి చేసుకుంటూనే ఉండాలా, కట్టుబడుతూనే ఉండాలా,
ప్రభు కొరకే నిలబడుతూనే ఉండాలి యేసయ్య నామములో. హల్లెలూయా. ఒక దైవజనుడిగా మీతో చెబుతున్న మాట, మీకు దేవుడు దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడా? దేనికోసమో మూలవుతున్నావు నువ్వు, దేనికోసమో ఏడుస్తున్నావు నువ్వు, అవన్నీ ఒక్క నిమిషం పక్కన పెట్టండి. అసలు ముందు దేవుడు మనకి సమీపంగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా? దేవుడు మనతోనే ఉన్నాడా లేడా? దేవుడు మనతోనే ఉంటే శత్రువులు ఓడిపోతారు. దేవుడు మనతోనే ఉంటే ప్రతి శ్రమలో, ప్రతి వేదనలో జయము కలుగుతుంది, విజయము కలుగుతుంది. జయధ్వనితో మనం నడిపించబడతాం. అపజయం ఎదురవుతుంది, కీడు ఎదురవుతుంది, బలహీనతలు ఎదురవుతున్నాయి, కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అబ్బో స్తోత్రం నాన్న. రచేపు చూడు, నన్ను చూడు, నన్నే చూస్తుండు బంగారా. మా అయ్యి కదా చూడు నన్ను. ఇంకెంత చూపంట మధ్యాహ్నం దాకే ఉంటాం, మన దావుని నేను వెళ్ళిపోతాను. నువ్వు అప్పుడే హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇవన్నీ మనకి సమీపిస్తున్నాయి, వాటిని మనం జయించలేకపోతున్నామంటే ఆయన మనతో లేడు. ఆయనే మనతో ఉంటే ఫిలిష్తీయులు ఓడిపోవాల్సిందే, శత్రువులు కుప్పగోలాల్సిందే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దూరం అవబోతున్నాడు అని మాట అనుకుంటేనే మన దేవుడు యేసయ్య తట్టుకోలేకపోతున్నాడు. మనమైతే చక్కగా ఉంటాం. బాగా అనుదినం ఆలోచించాలి. ప్రతి దినం లేచి నేను వెంటనే, ప్రభువా ఈ పూట మీ సన్నిధి మాతో వచ్చునుగాక, మా పరిచర్యతో వచ్చునుగాక, మా దైవజనులతో వచ్చునుగాక, మాతో వచ్చునుగాక. మీ సన్నిధి లేకుండా ఒక్క అడుగు కూడా ముందు తీసి పెట్టలేను ఆయన. నీ సన్నిధి నిరంతరం మాతో ఉండాలి అని ప్రార్థన అనుభవం లేక మీరు బలపడి వచ్చుదురుగాక. ఆయన లేకుండా ఏం చేయగలం మనం? ఆయన లేకుండా ఏదైనా ఉందా? ఆయన లేకుండా ఏదైనా కలుగుతుందా? ఆయన లేకుండా ఏదైనా మనం పొందుకోగలమా? యేసయ్య ఒక ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన, తండ్రి దూరం అయిపోతున్నాడని మూలుగుతున్నాడు. ఆయన నామములో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అయ్యా రాబోతున్న సిలువను ఎదుర్కొంటా, కొరడా దెబ్బల్ని ఎదుర్కొంటా, నిందలు ఎదుర్కొంటా, నా నామమును ఉమ్ము వేస్తే తుడుచుకుంటానయ్యా, నీ కోసం భరిస్తానయ్యా. అయితే నువ్వు దూరం అయిపోతే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని ఏడుస్తూ ఆయన చెమట రక్తము పోయేంత వరకు ప్రార్థన చేస్తున్నాడంట వైరాగ్యము కలిగి. ఈ రోజు నువ్వు ఉపవాస ప్రార్థన చేసి వెళ్ళాల్సిన ప్రార్థన ఏదైనా ఉందంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడా దూరం అయిపోయాడా? ఎందుకు దూరం అయిపోతున్నాడు అనేకులకి దేవుడు? అది మన క్రియలను బట్టి, అది మన స్వభావాన్ని బట్టి, మన పద్ధతులను బట్టి. సంవత్సరాలు అయిపోతున్నాయి, పద్ధతులు మారట్లా, క్రమాలు మారట్లా. ఏదన్నంటే కోపం వస్తుంది నీకు, ఏదన్నంటే కావాలని చెబుతున్నారు అనుకుంటున్నావు. తప్పు. దేవుడు మాట్లాడినప్పుడే సరి చేసుకునే బిడలంగా మనం మార్చబడాలా. హల్లెలూయా హల్లెలూయా. మీ ప్రార్థన ఈరోజు ఆయన మీకు దగ్గరగా ఉన్నాడా దూరం అయిపోయాడా? పక్కన వాళ్ళతో చెప్పు, అక్క ఆయన అక్క అంటే చూడు ఎంత ముద్దుగా చేయలేరు. కరోనా లేదు ఇప్పుడు, కానీ ఇళ్ళ తగులుకోవడానికి చెయ్యరు అక్కోళ్ళు. ఏదో పరాయిన శత్రువుని చూసినట్టు చెయ్యి అమ్మ చెయ్యి. అక్క అంటారా ఓమే అంటారా? అక్క అనే దానికి కూడా ఇదేనా? అక్క వరే కాదు నాయన, అక్క. వీళ్ళ వాళ్ళని అక్క అనేట్టుగా ఉండరు. మీరు జాగ్రత్త, వాళ్ళ అన్న, మీరు అక్క. దేవుడు నీతోనే ఉన్నాడా దూరం అయిపోయాడా? అయితే ఇది మొదలుకొని మనం ప్రార్థన చేద్దాం. ఆయన మనతోనే ఉండునుగాక. చప్పలు కొడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనకి మీకు మధ్యలో ఉంటుంది ఏ బలహీనతైనా సరే, ఎంతదైనా సరే. ప్రాణం పెట్టినోడు కానీ ఎక్కువ చూడండి భూమి మీద. నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నానేమో, ఒకవేళ మీరు తప్పుగా అనుకుంటున్నారేమో. ప్రాణం పెట్టినోడు కానీ ఎవడన్నా గొప్పవాడున్నాడా? మీరు ఎవరన్నా నా కోసం ఇప్పుడే యేసు రక్తం వేసి ప్రాణం పెట్టండి చూద్దాం, పెడతారా?
పెడతారా? ఎవడు పెట్టడు. పోయా, నువ్వు కాకపోతే ఇంకొక మందిరం, నువ్వు కాకపోతే ఇంకొకడు అంటాం. కానీ నా దేవుడు మీకోసం రక్తాన్ని దాచాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ ప్రాణం పెట్టిన దేవుడు దూరం అయిపోతే నువ్వు ఆడ బతుకుతావు, నేను ఆడ బతుకుతా? ఆ దేవుడు మనతోనే ఉండాలా, మన సంఘములో ఉండాలా, మన పరిచర్యతోనే ఉండాలా, మన దైవజనులతోనే ఉండాలా. ఆయన మందస్సము యాజకులు భుజం మీద నిలబడగా, యాజకులు యోర్దాను నది మీద అడుగు పెట్టగా, యోర్దాను నది 2 పాయలైందంట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి లేకుండా యోర్దాను నది 2 పాయలుగా మారదు. దేవుని సన్నిధి ఉంటేనే యోర్దాను నది భయపడుతుంది యేసు నామములో. అంతేం సింపుల్ ఏం కాదు. సర్వలోకనాథుడు అనబడుతున్నా, సర్వేశ్వరుడుగా పిలువబడుతున్నా, నా యేసయ్య మందస్సు అనబడుతున్న దేవుని సన్నిధి నేటికి సేవకు తోడై ఉండాలా, నేటికి పరిచర్యకి తోడై ఉండాలా. ఆయన నామములో ఆయన ముఖ దర్శనము 2026 సంవత్సరములో ఆయన బలిపీఠం మీద నిలబడాలి. అనేక ప్రజలకి ఆయన ముఖ రూపము కనబడాలి. ఆయన సన్నిధి ప్రజలతో ఉన్నట్లు ప్రజలు చెప్పుకోగలగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎనిమిది ప్రజలరా, వాళ్ళతో ఉన్నవాడు మామూలు వాడు కాదు, వాళ్ళతో ఉన్నవాడు భయంకరుడు అని ప్రజలు మాట్లాడుకోవాల. మైపాడు పట్టణంలో అట్టాడుంది. మిమ్మల్ని బట్టి దేవుడి ప్రాంతంలో ఉన్నాడని ప్రజలు చెప్పుకోవాలి. 24 గంటలు వచ్చి మీ అయ్యగారు మీ ఇళ్లలో ఉంటాడా? మీదిలలో తిరుగుతుంటాడా? మీదిలో తిరిగేది మీరే, మీ ఇళ్లలో తిరిగేది మీరే. మిమ్మల్ని బట్టి సాక్ష్యం రావాలా. ఆమేనండి, ఆమేనండి. నడిపిస్తున్న దైవజనులు, పరిశుద్ధులు, ఉపదేశకులు ఎలా బ్రతుకుతుందా ఒక్కొక్క విశ్వాసి నిప్పు కాదు మండినట్టు మండుతుందని చెప్పుకోవాలి ప్రజలు. ఆమేన్, హల్లెలూయా. 4 రోజులు బతికిన నికరంగా బతికి చచ్చిపోండి, తర్వాత అయ్యగారు పెట్టి తెచ్చి ఎత్తేస్తాడు. అంతే, భయపడవాకండి సావుకి. ఎప్పుడు 4 రోజులు బతికిన నిప్పు. ఆమేన్. బొగ్గు అనండి. బొగ్గు కాదు, నిప్పు. బొగ్గు ఆరిపోయింది, నిప్పు నిరంతరం మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. అది ప్రకాశిస్తూనే ఉంటుంది. మా ఊర్లో ఒక కొలిమి ఉండిద్ది. చెప్పండి, ఏం బోరు కొడుతుందా? బోరు కొడుతుందా? కొలిమి, కత్తులు జరిపించేదాన్ని కొలిమేనా? కొలిమే. అది మా కలిచేడులో ఉండిద్ది. నేను ఏ టైంలో అంటే ఆ టైంలో ప్రార్థనలకు వెళ్ళి వస్తూ ఉంటాను. మా పిల్లలు తీసుకొస్తూ ఉంటారు నన్ను. చాలా సార్లు ఆ పొగులంతా కొలిమి కత్తులు జరిపించి అతను పని అంతా అయిపోయినాక దాన్ని ఎక్కడెక్కడ మడిచేసి ఆ కొలిమి మీద ఒక రాయి పెట్టి ఇంట్లో వెళ్ళి పడుకుంటాడు ఆయన. 10-9 కాకతలిక ఊర్లో ఎన్ని కుక్కలు ఉంటాయి మొత్తం ఆ కొలిమి దగ్గరే ఉంటాయి. ఒకరోజు ఆ దావన బండిలో వస్తా ఉన్నా నేను. నాతో ఉన్న పిల్లలు అంతగా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ప్రతి దాన్ని అలా గట్టిగా పట్టుకొని ఆలోచిస్తా. నా వస్తా ఉన్నాను, ఆ కొలిమి శాలు చూసా. అతనంటే మనం అంటే చాలా అభిమానంగా ఉంటారు. ఆయన కొలిమి పనిచేసి ఆయన అలా చూస్తా ప్రతిసారి, అలవాటు అది నాకు. అంటే అయ్యగారు వందనాలు అయ్యగారు అంటాడు ఆయన. ఇంక నా ఉన్న ఆ టైంలో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఆడి ఊరు కుక్క పిల్లలు ఉన్నాయి. నేనన్నా, ఇదేంది ప్రభా, అన్ని కుక్కలు ఉన్నాయేంది? ఇంకేడ అన్ని కుక్కలు పడుకోవు, అన్ని పడుకున్నాయేంది అంటే పరిశుద్ధాత్ముడు నన్ను రేపుతున్నాడు. రే, అక్కడ ఇప్పటి వరకు అగ్ని మండింది, ఆ అగ్ని సెగకి ఒక కుక్క పిల్లలు వచ్చి అక్కడ పడుకున్నాయి. ఆమేన్ చెప్పండి. ఒక్క సంఘములో సేవ జరిగితే, ఒక విశ్వాసులు బ్రతికితే అగ్నిలాగా బ్రతకాలని చెప్పాడు ఆయన. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అగ్ని అనుభవంలోకి, ఉన్నతమైన ప్రార్థన జీవితంలోకి ఒక సంఘము రాగలిగితే అనేకులు అగ్ని దగ్గరికి వస్తారు. ఏమి 10 మంది ఉంటే సరిపోద్దా? 10 మంది సరిపోతాం ఇక్కడ? గౌడు రాకూడదు సంఘానికి, మేమే సరిపోతామా? మైపాడు అంత ఏడ కూర్చోవాలా, యానే కూర్చోవాలా?
అదంతా ఎవరికి కావాలా? చూడండి, ఒక్కరికి కూడా ఇస్తున్నది ఆమెను కూడా అనలేదు. చూడండి మీరు, వద్దయ్యా మేమేమంటే చాలు ఈ సంఘంలో. హల్లెలూయా, హల్లెలూయా. మీలో నిప్పు మండుతుంటేనే మీ సెగకు అనేకులు మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని సమీపిస్తారు. కొలుము అనగా దేవుని సంఘము. ఆ సంఘములోకి మీరు దైవజనుడి దగ్గరికి తీసుకొని వస్తే ఒక్కొక్క కత్తిని ఎలా సరిచేయాలో దైవజనుడు సరిచేస్తాడు. ఆయుధాలుగా మారుతారు యేసయ్య నామములో. అది కొలిము దగ్గర. ఈ సంఘం ఒక కొలిముగా మార్చబడుతుంది. ఈ సంఘం ఒక కొలిమే. ఇక్కడికి వచ్చిన నీవు సరి చేయబడాలి ఆయుధముగా. వంకుర్లు ఉన్నాయా, కుంటుతనాలు ఉన్నాయా, అన్ని సరిచేసే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధిగా పిలువబడుతున్న కొలిమి. హల్లెలూయా. ఇంతటికి ఎలా ప్రార్థన చేయాలా? వేదన పడుతూ. ఎందుకు ఈ వేదన? దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడా, దూరం అయిపోయాడా? ఆలోచించి మూలుగుతూ వేదన పడుతూ ప్రార్థన చేయండి. ఆమేన్. 2 చెప్పమంటారా వద్దంటారా? చెప్తా. చెప్పకుండా మాత్రం బాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 9వ వాక్యం. 1 సమూయేలు 1:9. దుఃఖాకాంతురాలై యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనై ఉన్న నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడల రానియక వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వాడిని నేను యెహోవా నీకు అప్పగింతును. చూడండి, ఏం పేరు అమ్మా? ఈ తల్లి షిలోహు మందిరం అనబడుతున్న దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఒక దైవజనుడు ఉంటాడు. ఆయన పేరు ఏలి. ఏలి ఒక ఆయన, ఏలి ఒక ఆయన. ఏలి అనబడుతున్న ఈ దైవజనుడు కట్టి ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుంది, కన్నీళ్లు ఇడుస్తుంది, రోదన చేస్తుంది. ఆయన సన్నిధిలో బహుగా వేదన పడుతూ ప్రార్థన చేస్తుంది. బైబిల్ గ్రంథంలో స్త్రీలందరిలో ఆమె ఏమి కూడా ఒక ప్రార్థన పరురాలు. ఆమేన్. ఈ ప్రార్థన పరులు ప్రార్థన చెప్పమంటారా? నాకు ఒక బిడ్డనివ్వండి. నా మీద ఒక నింద ఉంది, నా మీద ఒక నింద ఉంది, గొడ్డుబాతురాలని నా మీద ఒక నింద ఉంది. నానా విధాలుగా మాట్లాడుకుంటున్నారు బిడ్డలు లేందని. అయినోళ్ళు పోయినోళ్ళు రక్త సంబంధులు ఏలెత్తి చూపిస్తున్నారు. గొడ్డుపోతురాలు బిడ్డలు పుట్టరు, ఎన్నిక లేనిది, ఓ తెలియక చేసుకున్నావు, మా ఇంట్లో అడుగు పెట్టింది, అంత నాశనమే అని ప్రజలు నీ గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నారు కదా, పురేసుకొని చచ్చిపోతా అనలా, ముందు దాగి చచ్చిపోతానులా. అదే కదా ఇప్పుడు జరుగుతుండేది. ఎవరేదని అనకూడదు, అప్పుడు ఉరి దాడేస్తా ఉంటారు. ప్రపంచంలో 100 మంది చచ్చిపోతాను. మాట ఎత్తితే ఉరి, మాట ఎత్తితే ముందు దాగి చచ్చిపోరే. చచ్చిపోతే చచ్చిపో. అసలు చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడకి పోతావో తర్వాత చచ్చిపో. ఏడకి పోతావో ఆలోచించి చచ్చిపోవాలా. ప్రైజ్ లార్డ్. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. జీవితాలను పాడు చేసుకొని దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా ఆయన కోసం బ్రతకకుండా నీకై నీ చేతులతో నువ్వు చంపుకుంటే నరకానికి పోతావు. సమస్యలు అనకుండా బాధలు అనుకుని ఉంటాయి,
బాధలు వచ్చి నూరేసుకుంటావా? బాధలు వచ్చిన ముందు తాగుతావా? బాధ లేదు, తల్లిదండ్రులు లేదు అన్నారు, అప్పుడే చచ్చిపోవాలనా? చచ్చిపోతే నీకే నష్టం. 2 రోజులు ఏడుస్తారు, 2 రోజుల అంతే. 2 రోజులు కూడా ఎందుకు, అప్పుడు గప్పెట్టి వచ్చి అప్పుడే అన్నం తింటున్నారు. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చచ్చిపోయినోడికే బాధ అంతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు వాళ్ళ ఈ తల్లి ముందు ఎన్ని నిందలు అన్నారు అని, ఎన్ని అవమానాలు రాని, ముందు దేవుని మందిరానికి పోదాం. ఆమేన్. దేవుని మందిరానికి వెళ్ళేమి చేయాలి? ప్రార్థన చేస్తా. ఏ ప్రార్థన? కన్నీటితో కూడిన ప్రార్థన. ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నావు అన్నా అని ఒకవేళ ఆ తల్లిని మనం అడిగితే, ఆ తల్లి అంటుంది, నా ప్రార్థన దేవుడు దాటిపోడు, నాకొక మగ బిడ్డనిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేయటం చేతగాకి ఈరోజు చచ్చిపోతా, వెళ్ళిపోతా, నా బతికే లావాలనా, నాకే దాపరించాలనా, నా జీవితం ఎట్టావాలనా? ఈ మాటలు అయితే బాగా వాడతారు, డైలాగులు. ప్రార్థన చేసేది అయితే చేత కాదు చాలా మందికి. నిజమే చెప్తున్నా నేను, అబద్ధమే చెప్పట్లా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అన్నా వలే మీరు కానీ ఒకవేళ ప్రార్థన చేయగలిగితే, పరలోకము నుండి వింటున్న నా దేవుడు నీ కన్నిటిని తప్పక తోడుస్తాడు. ఆయన చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ప్రార్థనకు చెవి ఒగ్గుతాడు ఆయన, నిన్ను దాటిపోడు ఆయన. నీకు ఒక మగ బిడ్డని ఇస్తాడు. అన్న ప్రార్థన విని ఒక మగ బిడ్డని దేవుడిచ్చాడు. ఒక పురుషుడిని మగ బిడ్డని దేవుడిచ్చాడు. మగ బిడ్డ అనగా జయ జీవితం. చెప్పండి, ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? 2, జయ జీవితం కోసం. క్రైస్తవుడికి ఉండాల్సిందే జయం, అపజయం కాదు, జయం. అనండి. నీకు పాపం మీద జయం ఉందా? లోకం మీద జయం ఉందా? అబద్ధాల మీద జయం ఉందా? సీరియాలు సినిమాల మీద జయం ఉందా? మోసపు మాటల మీద జయం ఉందా? పాపపు చూపుల మీద జయం ఉందా? అసలు లోకం మీద జయం ఉందా? కాళ్ళ మీద జయం ఉందా? చేతుల మీద జయం ఉందా? అవయవాల మీద జయం ఉన్నోడే రోషము కలిగిన వాడు ప్రార్థనాపరుడు. ప్రార్థన లేనివాడు బతుకంతా జయం ఉండదు. ప్రతి దాంట్లో అపజయమే. ప్రార్థన చేసేవాడు అణువున జయం పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనుక్షణమున జయ జీవితం కలిగి ఉంటాడు యేసయ్య నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవకుడిగా మీతో ఒక మాట పంచుకుంటున్నా నేను. ఇంతటికి 2వదిగా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకొరకయ్యా? మీకు జయ జీవితం ఉందా? మీకే గాని జయ జీవితం ఉంటే నా దేవుడి పూట మీ ప్రార్థన వినబోతున్నాడు. మీ కన్నీటిని చూడబోతున్నాడు. సంవత్సరాల నుండి కన్నీళ్లు గారుస్తున్నావు, సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో ఉపవాసాలు ఉన్నావు, ఎన్నో జాగారాలు చేసావు, ఆల్ నైట్ ప్రార్థనలకు వచ్చావు. ఇటు మీద సంవత్సరాలు ఎన్నో పోయాయి. అయితే ప్రార్థనకు జవాబు కలగల. ఆయన 2026 సంవత్సరంలో ఆయన మొదటి నెలలో ఆయనతో మాట్లాడుతున్నాడు. నీకు లోకం మీద జయముందా? జయం లేనోడు క్రైస్తవుడు ఎట్టండి ఆయన? జయం లేనోడు అందరూ బైబిల్ పట్టుకుంటే సరిపోద్దా? లోకం మీద జయం లేదు. నిన్ను బట్టి ఆయనకు అవమానం రావట్లేదంటారా? నిన్ను బట్టి ఆయన దూషించబడట్లేదంటారా? నిన్ను బట్టి ఆయన ఏడవట్లేదంటారా? నిన్ను బట్టి ఆయన కృంగిపోవట్లేదంటారా? ప్రైజ్ ది లార్డ్. పరలోకములో ఉన్న నా తండ్రి నిన్ను బట్టి సంతోషపడాలా? దానియేలు అంటాడు, నా దేవుని దృష్టికి నేను తెలిసి మీకు ఎప్పుడో చెప్పి ఆ మాట గుర్తుందా లేదని వదిలే అంతే. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, అందుకే నా కోసము దేవదూతను పంపాడు. హల్లెలూయా. మైపాడు పట్టణంలో ఉన్న 100 మంది అయినా 200 మంది అయినా ఎంతమంది విశ్వాసులైనా సరే, మీరే గాని జయ జీవితము కలిగిన సంఘం అయితే, వైరాగ్యం కలిగిన సంఘం అయితే, ఆయన ఇప్పుడే ఈ మందిరం మీదకి దిగి రాబోతున్నాడు. ఈ మందిరంలో ఆయన చెవి నొక్కబోతున్నాడు. ఆయన పేరు ప్రార్థన విను దేవుడు, ప్రార్థనకి చెవి యొక్క దేవుడు.
ప్రార్థన చేసి 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 అలిసిపోతున్నావు. ప్రార్థనలకు ఏమో జవాబు రావట్లేదు. ఏడవుతుంది? నీకు అసలు లోకం మీద జయం లేదు, దెయ్యాల మీద జయం లేదు, రోగాల మీద జయం లేదు. అందుకే దెయ్యాలు దాక్కుతాయి. అప్పుడు ఒకడు నాకు ఫోన్ చేసిండు, అయ్యగారు దెయ్యం వచ్చి నేరుగా గుండెల మీదే కూర్చుంటుంది. కాళ్ళ మీద కూర్చోలేదంటారా? కూర్చోలే. రే బాబు చేతుల మీద కూర్చోలేదే గారు. ఏడ కూర్చుంటుందిరా చెప్పరా? నేను గుండెల మీదే. మీకు ఒక మాట చెప్పమంటారా? హృదయం ఎక్కడుండిద్ది చెప్పండి? మనసు ఎక్కడుండిద్ది? ఇక్కడ కదా. మీకు కాళ్ళల్లో ఉన్నట్టుంది, మా కళ్ళల్లో ఉందే, ఈ ఆడుందా? మరి ఆడుంది ఇక్కడ అనండి. మరి వాడు వచ్చి ఆడే కూర్చో, వాడు గుండెల మీద దొక్కుతున్నాడు అంట. మీరు ఎక్కువ శాతం గమనించండి, ఎవరు బట్టి గుండెలు ఏదో తొక్కేసినాయి గారు, గుండెలు ఏదో తొక్కేసినాయి గారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? ఎన్నాడు చేయలేదు చెప్పండి? విన్నారా? ఓ మహనీయులు భయపడుతున్నారు మీరు. నేను ఏదో అంటాను, నేను అసలు మిమ్మల్ని ఏమన్నాను, నేను నిజమే చెప్తున్నా. ఎక్కువ శాతం సైతాన్ గారు దొక్కేది గుండెల మీదనే. ఎందుకని? వాడికి కావలసింది కూడా మీ మనస్సు. ఆడ తొక్కితేనే మీరు మాట వింటారని వాడికి తెలుసు బాగా. హల్లెలూయా. ఆడ స్విచ్ చేస్తే మీరు బాగా పని చేస్తారని తెలుసు వాడికి. స్విచ్ ఆడ ఉంది, వాడికి సంగతి తెలుసు బాగా. మీరు ఆడ ఉందనుకోండి, మీరు ఆడలేదు, వాడు స్విచ్ ఆడ ఉంది. అందుకని వాడు ఆడే వచ్చి కూర్చుంటాడు. అందుకే వాక్యాన్ని అక్కడికి వెళ్ళనీడు, అందుకే విననీడు, బ్రతకనీడు, జీవించనీడు. అంతా వాడి కార్యాలు అయిపోయి వాడి వైపే మిమ్మల్ని తిప్పుకుంటున్నాడు. కారణం వాడు దొక్కుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఒక దైవజనుడిగా చెప్తున్నా, మీకు దయ్యాల మీద జయముందా? శత్రువు మీద మీకు జయముందా? ఆమేన్. హల్లెలూయా. ఒక దైవజనుడిగా ఆయన నామ పేరిట మాట్లాడుతున్నా, నా తండ్రి పూట మిమ్మల్ని సరిచేసి నిలబెట్టునుగాక. ఉపవాసం ఉండండి, ఉపవాసములో ప్రార్థన చేయండి. భారముతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, దుఃఖముతో కూడిన ప్రార్థన, చెమట కారి రక్త బిందువులే నేల మీద పడేంత ప్రార్థన, అది యేసయ్య ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు నాకు దగ్గరగా ఉన్నావా, దూరం ఉన్నావా? దూరము కావద్దు స్వామి, నాకు దగ్గరగా రాండి అని ప్రార్థన చేయండి. 2, అన్నా లాంటి ప్రార్థన. ఎందుకు ఈ ప్రార్థన? ఒక మగ బిడ్డనివ్వండి, ఆ మగ బిడ్డ చేయి జీవితం. ఆమేన్. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పారు నాతో ఈ మాట, రే కొడుకా, నేను ఈ సంఘానికి అనేకుల బిడ్డల్ని ఇవ్వబోతున్నాను, మగ బిడ్డల్ని ఇవ్వబోతున్నాను. ఇన్ని రోజులు సేవకులు ఏడిచారురా, ఇన్ని రోజులు సేవకులు కృంగిపోయారురా, ఇంకా మీదట కృంగిపోరు. అప్పుడు దాకా అబ్రహాం ఏడ్చాడు, చారా ఏడ్చింది, కృంగిపోయారు. ఏమంట? అబ్రహాం గుడారము దగ్గరికి నేను వెళ్ళాను, ఆ దేవుడును నేనే. మరలా గుడారములు అడుగు పెట్టబోతున్నా, గుడారములు అడుగు పెట్టిన ఆ దేవుడు మాట్లాడబోతున్న మాట, మందిరము ఇప్పి మరలా కట్టబోయే లోపల ఆయన ఒక సంతతిని అప్పగించబోతున్నాడు. నమ్మినోళ్ళ చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం నెరవేరే టైం దగ్గర పడింది. ఎన్నో దినాల నిరీక్షణ వ్యర్థం కాదు. ఆయన నామములో నెరవేరే టైం దగ్గర పడింది. అన్న ప్రార్థన చేసింది దేనికోసం? జయ జీవితాన్ని పొందుకునేది. పురుషుడంటే జయం, బలం. ఆమేన్. బలహీనమైన ఘట్టం కాదు, అది బలమైన ఘట్టం. అంతటి ప్రార్థన జీవితం కలిగి అంత బలము కలిగి నువ్వు బ్రతుకుదువుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిర్గమకాండం బైబిల్ తీడు త్వరగా. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వాక్యం త్వరగా తీయండి. నిర్గమకాండం 34. అతడు 40 రేయింపొగుళ్ళు యెహోవాతో కూడా అక్కడుండెను. అతను భోజనము చేయలా, నీళ్లు తాగల. ఆయన అంతటులా నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను రాసెను. మోషే సీనాయి కొండ దిగుతూ ఉండగా, మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుతూ ఉండగా
ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను ముఖ శర్మము ప్రకాశించుచున్న సంగతి మోషేకి అసలుకి తెలియలా. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ శర్మము ప్రకాశించును గనుక వారు అతనికి సమీపంగా రాలేకపోయారంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చేతులెత్తి చెప్పాలి మీరు. హల్లెలూయా. మోషే 40 రాత్రులు రేయిం పగళ్ళు సీనాయి కొండనెక్కి అన్నము తినలేదు, నీళ్లు తాగలేదు. 40 రేయిం పగళ్ళు ప్రార్థన 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 అని దేవునితో గడుపుతూ వాగ్దానాలు పొందుకుంటూ సిద్ధపడుతున్న సమయం అది. మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం చెప్పండి? 3 రోజులు. మోషే గారు 40 దినాలు ఉన్నారట. అమ్మనని మిమ్మల్ని ఉండమని నేను అనట్లా, చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసి 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 సీనాయి కొండ దిగి కిందకు వస్తే ఇశ్రాయేలులు అహరోను ముఖమును చూడలేకపోయారంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీతో ఒక మాట మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నా. ఇక్కడ 5 నిమిషాలు ఆగండి చాలు, అంతే. ఎక్కువసేపు ఆగండి, తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. సరేనా? జాగ్రత్తగా వినండి. మోషే సీనాయి కొండ దిగి కిందకు వచ్చాడంట, ముఖమును చూడలేకపోయారంట. అప్పుడు వరకు ఎక్కడ గడిపాడు? దేవునితో చెప్పండి. అప్పుడు వరకు ఎక్కడున్నాడు? ప్రార్థనలో. దేవునితో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. ఉపవాసమున్న మీరు దేవునితో గడిపే అనుభవంలోకి రావాలి. ఆమేన్ చెప్పండి. ఉపవాసమున్న మీరు ఈదుల మీద కూర్చోకూడదు, ముచ్చట్లు పెట్టకూడదు, అల్లరి చేయకూడదు, ఆటపాట్లుగా మాట్లాడకూడదు. హల్లెలూయా. విడిగా బ్రతకూడదు. ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర దేవ రాత్రములు ఉపవాసం ముగించేంత వరకు గడుపుతూనే ఉండాలి. చెప్పలు కూడా స్తోత్రం చెప్పగట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గడిపే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం. కొంతమంది ఉపవాసం ఉంటానంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ఉపవాసం ఉంటామంటారు, ఆయన పాదాల దగ్గర కూర్చోరు. మార్తా విస్తారమైన పనులు పెట్టుకునింది, మరియా ఉన్నతమైన దాన్ని ఎంచుకునింది, ఆయన పాదాల చెంత పడిందంట. హల్లెలూయా. హల్లెలూయా చెబుదామా? ఇంతటికి మీరు దేన్ని ఎన్నుకున్నారు ఈరోజు? ఈ ఉపవాస ప్రార్థనలలో మీరు ఆయన పాదాలు పట్టుకుంటారా, లేకపోతే విడిగా? చూడండి, ఉపవాస ప్రార్థన కొందరు ఇళ్ళకాడే ఉండరు. సరే పొగులేదో పని, నైట్ కూడా రావట్లేదు చాలా మంది. బాధ వేసింది నాకు రాత్రి. అమ్మనని మీ అయ్యగారు నా చెప్పడు, నేను అటుమిటోడు కదా, అయ్యగారు మీ విశ్వాసం అటుమిటోడు చెప్పని రకం కదా నేను. ప్రైస్లో వచ్చానుగా, ఒక 5-6 సార్లు ఇక్కడ పడ్డానుగా. ఏసు రక్తమే చేయం. ఏ మొహం ఏడ కూర్చోనందో బాగా తెలుసు నాకు. దాన్ని బట్టి చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొండను దిగి కిందకు వస్తే మొక్కమును చూడలేకపోయారంట ప్రజలు. మన ఉపవాసం ఉంటే మన ముఖ శర్మం డల్లుగా రాకూడదు, ప్రకాశించాలా. ఉపవాసం అన్న సంగతి కూడా అర్థం కాకూడదు. అంతే. తింటున్నాడా ఉపవాసం ఉండా? మా అన్న ఉపవాసం ఉన్నాడా, తింటున్నాడా? నువ్వు గాని మహమంత హల్లెలూయా. శర్మం అంత ముసలి దానికి వచ్చినట్టు ఎట్టొచ్చి యామ్యా మీ ఆయన ఇంటికాడ లేదయ్యా ఉపవాసం ఈరోజు. మా పాస్టర్ గారు ఎమ్మిడెమ్మిడే ఉపవాసం అంటాడయ్యా. అయ్యగారితో ఏందో ఆగలేకపోతున్నా, ఎమ్మిడెమ్మిడే ఉపవాసాలు అంటాడయ్యా. నిజం చెప్పమంటారా? 3 రోజులకే మన ముఖం డల్ అయిపోతే 40 రేయం పగుళ్ళు మోషే అయిన సన్నిధిలో కనిపెడితే ఇశ్రాయేలులు చూడలేకపోయారంట. అది ఉపవాసం. ఆమేన్. ఆయన ప్రార్థన అంతగా ప్రకాశించింది. నేనేమంటున్నానంటే, 3వదిగా నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే, నువ్వు ప్రకాశించాలి ఆయన నామంలో. ఆరిపోకూడదు, డల్ అయిపోకూడదు.
మంట చల్లారిపోకూడదు, వైరాగ్యము చల్లారిపోకూడదు. ఒక్క దినానికి 2 దినాలకి ఆరిపోతేట. ఏలియా శక్తికి మించిన ప్రయాణం ముందుంది. లేయో, అప్పం తిను, నీళ్ళను తాగు, ద్రాక్ష రసము తాగు, లే, ప్రయాణం కొనసాగించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఒక మాట చెప్పమంటారా? మీరు ప్రార్థన చేస్తే మీరు ప్రకాశించాలా, సంఘం ప్రకాశించాలా. నువ్వు ఎక్కడ తిరుగుతున్నా సరే లోకంలో ఒక మాట చెప్పమంటారా? మనం నక్షత్రం లాగా బ్రతకాల. స్టార్ చెప్పండి. చాలా మంది క్రిస్మస్ వస్తే స్టార్ కట్టుకుంటారు కదా. కట్టుకో, నేను నీకు వ్యతిరేకం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టార్ను చూసే ప్రతిసారి, నక్షత్రాన్ని చూసే ప్రతిసారి దీనిలాగా నేను ఎలగాలనుకో. ఆమేన్. 15 రోజులు స్టార్ కట్టి, స్టార్ మళ్ళీ పక్కన పెట్టి, మరలా క్రిస్మస్ వస్తానే బూజు వదలగొట్టి దానికి మరలా నీళ్ళలో, సరుకు నీళ్ళలో ముంచి, హల్లెలూయా, దాంట్లో ఒక లైట్ పెట్టి, తర్వాత ఇంటి మీద కట్టి 15 రోజులే క్రిస్మస్ అయిపోతానే హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అనేసి అయిపోయిన తర్వాత బిర్యానీ ముక్క తినేసిన తర్వాత మరలా పడిచి ఇంట్లో పెట్టబాకండి. అంతా మీరే అయినట్టుండ్రే, కమ్మగా నవ్వుకుంటుండ్రు. హల్లెలూయా. నక్షత్రం తెలుసా అసలు నీకు? స్టార్ అంటే అనేక ప్రజల్ని దేవుడి దగ్గరికి నడిపించాలి. అది నక్షత్రం అంటే. ఈ వైరాగ్యం తెలిసిన ఎవడు స్టార్ కట్టడు. అవునని కట్టబాగనని చెప్పలు, కట్టుకోండి. నేను ఏమంటున్నానంటే, మీరు నక్షత్రం అయితే ప్రజలు తట్టూపు తండ్రులకి సంఘానికి రావాలి మీతో పాటు. నేను వచ్చేదే కష్టంగా ఉంది, నేనే సదరంగా రాను, ఇంక వాడిని ఎవనో తీసుకురమ్మంటున్నాను. అంటే పని బాట లేదా అనండి. ఏమైంది ఈ రోజే కదా అంటారు, మళ్ళీ నన్ను నీకు ఎప్పుడు అంటారు? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశించాలి? చీకటి వచ్చినప్పుడు నువ్వు ప్రకాశించాలి. నక్షత్రాలు చూసారా? పగులు ప్రకాశిస్తాయా, రాత్రి ప్రకాశిస్తాయా? క్రైస్తవుడు చీకట్లో ప్రకాశించాలి. క్రైస్తవుడు లోకములో ప్రకాశించాలి. దేవుని బిడ్డని అని పేరు పెట్టుకున్న నేను లోకమనే పాపములో ప్రకాశించాలి. అది నక్షత్రం అంటే. హల్లెలూయా. అట్టాడేను పగులంతా ప్రకాశిస్తాం మనం, రాత్రి అయితే చీకట్లో మన మొక్కలు కూడా కనబడు. మనం వాడి పార్టీకి వెళ్ళిపోతాం. అప్పుడు ఎవడు పార్టీ? సాతాను గాడు. వాడు చీకటి సంబంధి. చెప్పండి. వాడికి ఎలుగంటే ఇష్టం ఉండదు, వాడికి చీకటి అంటేనే. కొంతమంది అప్పుడప్పుడు కొన్ని పరిచర్యల దగ్గర, అయ్యా అలా మీటింగ్లకు వెళ్ళాను, ఆరాధనలు లేకుండా మీటింగ్లు వెనకాల తేజీ వెనకపోయినాయా, చీకటి లేదు పడిందయ్యా. ఒరే, అసలు నువ్వు మీటింగ్కి పోయావు కదా, వాక్యంలో కూర్చున్నావు కదా, అమ్మిడే నీకు అది ఎందుకు వస్తుంది? తెలియక అడగతా నేను. హల్లెలూయా. వాక్యం ప్రారంభించేటప్పుడు అనిసి ఇటంట బాతం లేదు. దయ్యాలా పడక రోగోలా పడతారా? హల్లెలూయా. తెలియట్లా చాలా మందికి చీకట్లో దయ్యాలు. దయ్యమా పడింది నిన్న చీకట్లు అంటారు చాలా మందిగా. అనేవాళ్ళు ఉండరు మన దగ్గర. చీకట్లో దయ్యాలు ఎంతమంది చూసారు? ఇక్కడ చేతులు పైకి ఎత్తండి. ఎత్తరు మీరు ఇంకా. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే నువ్వు నక్షత్రం అయితే నువ్వు ప్రకాశించాలి. ప్రార్థన పరుడు అయితే ప్రకాశించాలి. ఆరిపోయే అనుభవం ఏ అనుభవం అది? నువ్వు చీకటి సంబంధమా, ఎలుగు సంబంధమా? ఎలుగు సంబంధం అయితే నీ ఇంటిలో ప్రకాశించాలి. ఎలుగు సంబంధం అయితే సమాజంలో ప్రకాశించాలి. ఎలుగు సంబంధం అయితే నీ సంఘములో ప్రకాశించాలి. ఎలుగు సంబంధం అయితే చీకటిలో ప్రకాశించాలి. 4 రోజులు ప్రకాశించి 5 రోజులు ఆరిపోకూడదు. ఏసన్న అన్నట్టు ఎలుగుతూ ప్రకాశిస్తున్న నీ దీపాన్ని కొంచెం మంచం కింద పెట్టకూడదు. మంచం అంటే సుఖము, కొంచెం అంటే భక్తి గొలుసు అలవటము. మంచం అంటే కొనుక్కొని నిద్రపోవటం 24 గంటలు, ఇది సుఖం. ఆ దీపాలన్నీ ఆరిపోతాయి. కొనుక్కో, దానికి ఒక టైం ఉంది. కొంతమందికి నిద్ర రాకుండా మంచం మీద దొల్లాడుతూ ఉంటారు. ఎవరికి దొల్లాడుతూ ఉంటారు. టైం కాదు వాళ్ళకి, నిద్ర రాకపోయినా సరే పంది పిల్లలు దొల్లాడినట్టే మంచాలకి. ఏమరా దొల్లాడుతున్నావు? నిద్ర రాలేదు. ఉండుమా, నిద్ర రాకపోతే మోకాళ్ళు లేరా నాయన,
నిద్ర రాకపోతే ప్రార్థన చేయి, సమయం ఉంది కదా. నిద్ర వస్తేనే క్రైస్తవుడు పనుకోవాలా. ఆమేనండి నమ్మినోళ్ళు. నిద్ర రాక తలకి మంచం మీద దొర్లాడకూడదు. నిద్ర వస్తేనే పనుకోవాలా. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మంచం అంటే సుఖం, కొంచెం అంటే భక్తిని కొలుసుకోవటం. వాడిట్ట అమ్మిట్ట ఆ మనిషి ఇట్లా బతుకుతుంది, మన మందిరానికి వచ్చే సుబ్బకి ఇట్లా బతుకుతుంది, ఎల్లకి పని చేస్తుంది. ఆయన సుబ్బారావా, ఆయన పొగులే మందిరానికి వస్తాడు, రాత్రి అయితే ఆడికి పోతాడు. అవన్నీ నీకొద్దు. వాడి భక్తి వాడిది, నీ భక్తి నీది, నా భక్తి నాది. ఆమేన్. ఎవరిని వారిని సరి చేసుకొని రేపు ఆయన ఎదుట మనం నిలబడాలి. మనం ఏమై ఉన్నామా అది మనకు తెలుసుంటే చాలంతే. ఒకరితో మనకు అవసరం లేదు. బస్ చెడిపోయేవాడి కోసం మందిరానికి వస్తున్నావా, దేవుడి కోసం వస్తున్నావా? చెప్పండి. నీ పక్కన ఒక అక్క ఉందనుకో, ఇప్పుడు మా అక్క ఉందనుకో, ఇంకొక అక్క ఉందనుకో, సినిమాలు సీరియల్ చూసిద్ది అనుకో. అమ్మ నన్ను అక్క చూసిద్దంట. అయ్యో దానియేలు పాస్టర్ చెప్పిన అనబాకండి అనుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్కన ఇంకో అక్క కూర్చొని ఉంది. అక్క ఏమనాలా, నువ్వు సినిమాలు చూసేదాన్ని పక్కకు పో, సీరియల్ చూసాను పక్కకు పో, ఈ సాయిల్ చూస్తుంటే ఒళ్ళు మండుతుంది నాకు అసలుకి, పక్కకు పో. ఒళ్ళు మండటమే సరిపోతుంది పగులు. మనం ఎప్పుడు మండాలా? మనం ఎప్పుడు ప్రకాశించాలా? ప్రైజ్ లార్డ్. మూడవదిగా మోషే ముఖము చూడలేకపోయారంట. అతను ఒక ప్రార్థన పరుడు. ఆ ప్రార్థనలో అతను ప్రకాశించాడు. దయ్యాలు నీ ముఖం చూసి గడగడ వణికిపోవాలా. ఎత్తరబొట్టాలి దానికి. నీ కొంపకు రావాలంటే, నా కొంపకు రావాలంటే. కొంప అంటే ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇంటికి వస్తే దయ్యాలకు భయం పుట్టాలా. అట్టాడుంది దానికి అది భయం పడుతుంది, మనకు పడుతుంది దాని దెబ్బకి. నువ్వు దయ్యాలకు భయపడుతున్నావు అంటే నువ్వు ప్రకాశించట్లా. ప్రకాశిస్తే నిన్ను బట్టి అనేకులు భయపడిపోతున్నారు. ఆయన సేవకుడుగా దేవుడు నా గుండెల్లో పెట్టిన మాట చెప్తున్నా. అది త్వరలో ఒక మందిరాన్ని దేవుడు ఇక్కడ కట్టబోతున్నాడు అని చెప్పాను కదా. ఆ మందిరం ప్రకాశించబోతుంది. ప్రకాశించడానికి కారణం ఒకటి, సొలొమోను మహారాజు ఒక మందిరాన్ని కట్టాడు. ఆ మందిరము శిఖరం మీదకి ఒక ఉన్నతమైన మహిమ కమ్ముకుని వేస్తున్నామలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి మీరే వెలుగుతున్న దీటిలుగా మారాలా, ఎలుగుతున్న జ్యోతులుగా మారాలా, ఎలుగుతున్న నక్షత్రాల్లాగా మారాలి. మీరు ప్రకాశించండి, అనేకులను ప్రకాశించండి. మోషే ప్రార్థనలు ఏముంది? ప్రకాశిస్తున్నాడట. చెప్పండి. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత సోమవారమేనా ముగింపు? ఆదివారమే కదా ముగింపు. సోమవారం అంటుంటారు చాలా మంది. సారీ, ఆదివారమే ముగింపు. అమ్మో సరేనా, ఆదివారం ముగింపు అయిపోతానే ఆ సోమవారం నుండి నువ్వు ప్రకాశించాలి. ఎప్పుడు దాకా? 2 రోజులా, 3 రోజులా? ఎవరో చెప్పండి. ఎప్పుడు దాకా ప్రకాశించాలా? ఎప్పుడు దాకా ప్రకాశించాలి మనం? అదే దేవునికి స్తోత్రం. చప్పలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు రాకడ కడబూర ధ్వని భూ అని వినపడేంత వరకు, మధ్యాకాశము చీలేంత వరకు ఆ మహనీయుడు ఆ మధ్యాకాశముని మీద నిలబడి సిద్ధపడిన సంఘము ఆయన ఎదుట నిలబడేంత వరకు సంఘం ప్రకాశిస్తూనే ఉండాలి. చేతులు హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటి? మొదటి ప్రార్థనలు ఏముండాలా? ఆయన మనకు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా చూసుకో. ఈ ప్రార్థన ఏముందో, ఆయన మనతో ఉంటే అన్నీ జరగబోతున్నాయి, అన్నీ చేయబోతున్నాడు. ఆయన సన్నిధి, ఆయన మందస్సు మనతో ఉంటే అన్నీ జరగబోతున్నాయి. యోర్దాను నదులా, ఎరుకో ప్రాకారాల, అడ్డుగోడల, సమస్యల, ఏటిని చూసి నువ్వు భయపడుతున్నావు ఈరోజు, అవన్నీ పడిపోబోతున్నాయి యేసయ్య నామములో. 2 అన్నా చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏం పొందుకోవాలా? జయ జీవితం ఉండాలా. క్రైస్తవుడికి అన్నిటి మీద జయం ఉండాలి యేసు నామములో. ఆమేన్. 3 మోషే ప్రార్థన చేశాడు, ప్రకాశిస్తున్నాడు. మనం ఆరిపోవద్దు, దేవుని కోసం ప్రకాశించాలా. ఈ ఉపవాస ప్రార్థనలు డైరీలో రాసుకోండి. డైరీలు లేకపోతే తెచ్చుకోండి. మీ అయ్యగారు చెప్పే ప్రకటనలు రాసుకోండి. వారమంతా నెమరు వేయండి. మరలా ఆదివారం దేవుడే మాట్లాడతాడని ఎదురు చూసి సంఘానికి రావాలి.
ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. ఇంకొక మాట ఉంది, చెప్పమంటారు వద్దంటారా? అందరూ ఆసక్తిగా ఉన్నారా? వద్దు అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పమంటారా? 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం. దైవజనుడైన పెందలకన్ని లేచి బయటికి వచ్చినప్పుడు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకున్నట్టు చూసి కనబడెను. అతని పనివాడు, ఎవరు పనివాడు? ఎలీషై దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా. మనం అసలుకి ఏం చేయాలి ఇప్పుడు? ఆ దైవజనుడు తనగా అతను మొదట భయపడవుతూ, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారు చెప్పి, యెహోవా ఈడు చూచినట్లు దయచేసి ఈడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చెయ్యగా, యెహోవా పనివాని కన్నులు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతైనను నిండి ఉండుట చూచెను. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషై గారు సేవ చేస్తున్న దినాలు. ఎలీషై మామూలుడు కాదు, గొప్ప ప్రార్థన వీరుడు. ఎంత ప్రార్థన వీరుడు చెప్పమంటారా? రాజుగారు నగరములో రాజుకి ఆ భవనములో రాజు ఏం మాట్లాడతాడు కూడా వినగలిగినంత కృప కలిగినాడు. అర్థమైందా? రాజు భవనములో రాజు ఏం మాట్లాడతాడో కూడా వినగలిగినంత శక్తి కలిగిన వాడు ఎలీషా. ఆమేనని చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. మీరందరూ అట్టున్నారు కూర్చొని అట్ట పరిచర్య చేస్తా ఉంటాడు ఈ వ్యక్తి. నిజం, దైవజనుడి దగ్గర పరిచర్య చేస్తాడు. దైవజనుడు ఏది చెప్తాడో అది చేస్తా ఉంటాడు. ఈ వ్యక్తి ఒకరోజు అలా బయటకు వచ్చాడు. అలా చూశాడు, చుట్టూ ఎలీషాని పట్టుకోవటానికి తీసుకెళ్ళటానికి చుట్టూ ఒక బలమైన సైన్యం ఆపడింది. శత్రు సైన్యం ఆపడింది. ఈ పనివాడికి ఏం అర్థం కావట్లేదు. లోగాకు వచ్చాడు. అయ్యా ఇప్పుడు మనం ఏం చేయాలి? శత్రువులు చుట్టుముట్టేశారయ్యా. శత్రువులు మన మీద పడేట్టుగా ఉన్నారయ్యా, మనల్ని బంధించేట్టుగా ఉన్నారయ్యా. ఇప్పుడు మనం ఏమి చేయాలి అని అంటుంటేనంట, నువ్వు భయపడద్దు. ఉందా మాట అక్కడ? నీవు భయపడద్దా? అక్క చదువక్క. భయపడబాకండి. మన పక్షమునున్నవాడు, మీతో ఉన్నవాడు, సేవకులతో ఉన్నవాడు, ఈ సంఘముతో ఉన్నవాడు, కట్టబోతున్న మందిరముతో ఉన్నవాడు, ఒక ప్రవచన రీతిగా మాట్లాడుతున్నా వారి కంటే అధికలు, బలవంతులు, బలము కలిగిన వారు మన పక్షానున్నారు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు కన్నుల మీద చేయిలు పెట్టి, అయ్యా వీడు చూచినట్టు కన్నులు తెరవము ప్రార్థన చేశాడంట. ఎలీషా ప్రార్థన చెప్పండి. ఎలీషా ప్రార్థన చేస్తే పనివానికి మూయబడిన కన్నులు తెరవబడ్డాయి. ఈ కన్నులు ఆత్మ సంబంధమైన కన్నులు. హల్లెలూయా చెప్పండి.
ఒక్క సంఘములో ఉంటున్న నీవు, పరిచర్యలో ఉంటున్న నీవు, నీ ద్వారా దైవజనుడికి కలవరం పుట్టకూడదు. నీ ద్వారా దైవజనుడు నిమ్మలంగా ఉండాలా. నీ ద్వారా దైవజనుడు ధైర్యంగా ఉండాలా. నీ ద్వారా దైవజనుడు కొరిగిపోకూడదు. ఆమేన్. నీ ద్వారా దైవజనులు కొరిగిపోతున్నారంటే, నీ మాటల ద్వారా నేర్చెల్లిపోతున్నారంటే, నీ ద్వారా కృంగిపోతున్నారంటే నీ కన్నులు తెరవబడలా. ఈ రోజే ఓ దైవజనుడు కన్నుల మీద చెయ్యి పెట్టి ప్రార్థించినట్టు ఒక సేవకునిగా మీ కన్నుల మీదకి చెయ్యి చాపి ప్రార్థన చేస్తున్నా. మీ కన్నులు తెరవబడును గాక. మీ కన్నులు తెరవబడును గాక. హల్లెలూయా. ఎలీషయ్య ప్రార్థన చేస్తుంటే మనోడు బయట ప్రయత్నాలు చేయని పోయిండు. తెలుసా మీకు? ప్రార్థనలు జరుగుతుంటే ఓరిని బయటకు పోతారు. ఈ బ్యాచ్ అంత ఎలీషా దగ్గర ఉన్న ఆ పనివాడు బ్యాచ్. వాక్యం చెప్పేటప్పుడు బయటకు పోయే బ్యాచ్ ఇది. నిజం నిజం. దైవజనులు ప్రార్థన చేస్తుంటే ఏకేపించకుండా, మోకరించకుండా బయటకు పోతే శత్రువులు ఏవపడతారు రా నాయనా. అదే మోకరించి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులతో గాని నువ్వు మోకరిస్తే వారి కన్నా గొప్ప వారి ఆవరణము చుట్టూ ఉన్నారు. చప్పలు కొడి స్తోత్రం చెప్పు గట్టిగా. వారు నీకు కనబడతారు. మందిరమును కట్టుటకై ఆయన సైన్యముకు ఆజ్ఞాపించి ఉన్నాడు. మందిరమును కట్టుటకై రథములకు ఆజ్ఞాపించి ఉన్నాడు. గుర్రములకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అగ్ని రథములు తోడయుడ. ఎవరో ఒక్కరు ఆమె అన్నారంతే. మరో వాళ్ళందరూ మందంగా ఉండరంతే. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ, మీరు భయపడబాకండి. మీరు ప్రార్థన చేస్తే మొదట మీ కళ్ళు తెరవబడాలి ముందు చేస్తున్నాము. అప్పుడు మీరు ప్రార్థన వీరులైతే, ఎలీషా ఒక ప్రార్థన వీరుడు. ఆయన ప్రార్థన చేస్తే మోయబడిన కన్నులు తెరవబడతాయి. మీరు ప్రార్థన చేస్తే ఒక్కడికన్నా కన్నిపు కలిగిందా? ఒక్కడికన్నా కన్నులు తెరవబడ్డాయా? ఒక్కడన్నా రక్షణ మారు మనసులకు వచ్చాడా? సత్యాన్ని చూడగలుగుతున్నాడా? ఉపదేశం దగ్గరికి రాగలుగుతున్నాడా? నిన్ను బట్టి దేవుని శక్తిని ఆచరించగలుగుతున్నాడా? నీకే కన్నులు మూయబడి నేనే గుడ్డిదానును అనండి, నేనే గుడ్డివాడును, నీ కన్నులు నేనెప్పుడు తెరిపించగలను అని ఈ భ్రమలో ఉన్నారా? మీరు ఈ భ్రమలో నుండి బయటికి రావాలి. ఉపవాసం నుండి మంచిదే, కానీ ఉపవాస ప్రార్థనలో ఒక ప్రార్థన చేయండి. నా కన్నులు తెరవండి. నేను సంఘానికి దైవజనుడికి ఆయాసకరంగా ఉండకూడదు, భయముకరంగా ఉండకూడదు. దైవజనుడు ఏ శక్తిని చూస్తున్నాడు, దైవజనుడు ఏ సమూహాన్ని చూస్తున్నాడు, దైవజనుడు ఏ రథాలని, ఏ సైన్యముని, ఆమేన్, శత్రువును చూడట్లా. దైవజనుడు కోసం దేవుడు పంపిన అగ్ని రథములతో కూడిన గుర్రములు చూస్తున్నాడంట. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పు గట్టిగా. గట్టిగొట్టు. హల్లెలూయా. అందరూ పైకి లేచి నిలబడండి. ఇంతవరకు ఆయన నీతో మాట్లాడాడు. ఏ మాత్రము నిన్ను నువ్వు సరి చేసుకోగలవు, ఏ మాత్రము నువ్వు మాత్రం కట్టుకోగలవు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఉపవాసం అంటున్నావు, సరే ప్రార్థన చేయి. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు కాదు. చెమట రక్త బిందువులే భూమి మీద పడాలా. ఆ ప్రార్థన నువ్వు చేయాలా. ఆ ప్రార్థనలో ఆయన మనకు సమీపంగా ఉన్నాడా, దూరం అయిపోయాడా? ఆలోచించండి. 2, అన్న ప్రార్థన చేసింది, ఒక కుమారుడిని పొందుకునింది. నీ జీవితంలో కూడా ఆయన సన్నిధిలో నీకు కావలసిన ప్రతి అక్కరను పొందుకుందువుగాక, నువ్వు అనుభవించుదువుగాక. ఇది జరగాలంటే నువ్వు ఒక ప్రార్థన వీరులవి, ప్రార్థన వీరురాలుగా, వీరుడుగా మార్చబడాలి. ఇగో ఇంకా స్తోత్రాలు చెప్పాలా, ఇంకా ప్రార్థన అనుభవం లెక్క రాలా. ఎంతకాలం ఈ అమాయకత్వం, ఎంతకాలం ఈ భ్రమ. మోషే ఒక ప్రార్థన పరుడు, అతను ప్రకాశిస్తున్నాడట. అక్క, కన్నీళ్ళు రావట్లేదా? బాధ అనిపించట్లేదా? దుఃఖం పుట్టట్లేదా? దేవుడు నాతోనే మాట్లాడాడు, నిజమే కదా. నేను ప్రకాశించట్లేదే, నేను తేజరెళ్ళట్లేదే. ఆరిపోయిన బ్రతుకు, ఆరిపోయిన జీవితాలు ఎంతకాలం అన్నా?
ఆయన కోసం ప్రకాశించాలని తపన లేదా? వాడబడాలని తపన లేదా? ప్రకాశమయముగా ఆయన కోసం వెలిగించబడాలనే తపన లేదా? అయితే ప్రార్థన చేయండి. ఎలీషా దగ్గర ఒకడున్నాడు, పనివాడు. వారి కన్నులు తెరవబడిన తర్వాతే వారి చుట్టూ ఉన్న అధికులుగా పిలువబడుతున్న బలమైన శక్తి కలిగిన సన్నిధిని చూడగలిగాడు. మనందరి కోసం ఉపవాస ప్రార్థనలలో ఆయన ఒక సైన్యాన్ని పంపబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపక తలికే ఆయన బలమైన మహిమ చేత ఈ స్థలములకు దిగి రాబోతున్నాడు. ఇది శక్తి చేత, నీ బలము చేత జరిగే కార్యం కాదు. కేవలము ఇది నా ఆత్మ చేత జరగబోతుంది. కేవలము పరిశుద్ధాత్మ శక్తి చేత జరగబోతుంది. నీ బలము చేత ఏది ఇక్కడ కట్టబడదు. కేవలము దేవుడే కట్టబోతున్నాడు. దేవుడే మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుడే మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. దేవుడే 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 తన కార్యాన్ని ప్రారంభించే దినము ఇది. రెండో దినమది త్వరలో గతించుకోబోతుంది. రెండో దినములో ఒకసారి చేతులు పైకెత్తండి. నువ్వు ఆరిపోయి ఉన్నావా? ఎలుగుతున్నావా? ఒకప్పుడు అన్ని భాషలు మాట్లాడేదానివి, ఒకప్పుడు ఆత్మతో నింపబడేదానివి. ఇప్పుడు వస్తున్నావంటే వస్తున్నావు, వెళుతున్నావంటే వెళుతున్నావు, చేస్తున్నావంటే చేస్తున్నావు, వెళుతున్నావంటే వెళుతున్నావు. ఆరిపోయావా? ఎలుగుతున్నావా? నా దేవుడు ఏదో ఇక్కడ ప్రారంభించాలనుకుంటున్నాడు. ఉపవాస ప్రార్థనల్లో ఆయన మిమ్మల్ని దాటిపోడు కూతురా, ఆయన మిమ్మల్ని దాటిపోడు కుమారుడా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, బహు భయంకరుడు. ఆయన స్థలములో ఆయన కాలను మోపాడు. ఆయన స్థలాన్ని ఎన్నుకొని ఉన్నాడు. ఆయన రనశ్యల రబందర కడల బాబా బాబా తిరిబిడి కరణ